triplex villas at Kollur, APR Projects. ఈ రోజుల్లో దెయ్యాలు ఉన్నాయంటే వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అసలు ఇప్పుడు మనం ఏ టెక్నాలజీలో ఉన్నాం ఎంత సైన్స్ అభివృద్ధి చెందినప్పటికి కూడా కొంతమంది దెయ్యాలు ఉన్నాయని నమ్ముతుంటారు. అయితే అది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ అభిషేక్ గారు అయితే చెప్తున్నారు మనతోటి, నేను అనేక మందికి కొన్ని వేల కొద్ది దెయ్యాలను వదిలించానని. అసలు అంటే దెయ్యాలు ఏ విధంగా ఉంటాయో నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఒకసారి ఆయన మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నిజంగా దెయ్యాలు అంటూ ఉంటాయా? దెయ్యాలు ఎన్ని రకాలు ఉంటాయి సార్? యాక్చువల్గా మేడం గారు చెప్పినట్టు నమ్మితే ఉంది, నమ్మకపోతే లేదు అనేది ఒక వాస్తవం. అయితే నాకు తెలిసి దాంట్లో నేను చాలా డెప్త్లో నాకు అంటే నేను ప్రార్థించి అవి వచ్చి అవి మాట్లాడుతున్నప్పుడు అవి చెప్పే మాటలు అంటే కొన్ని లక్షల మంది ఉంటాం మేము. మీరు 100 మంది మనుషులు ఉంటే మేము 300-400 మంది మేము చుట్టూనే ఉంటాం. గాలి రూపంలో, పిశాచుల రూపంలో, గాలి రూపంలో మీతో పాటు తిరుగుతుంటాం అని అవి చెప్పడం జరిగింది. ఎందుకంటే హెల్త్ బాగోలేదనో, లేకపోతే తలనొప్పి ఉందనో, కాలు నొప్పులు ఉన్నాయేమో, కడుపులో మంటగా ఉందని, కళ్ళు తిరుగుతాయనో, ఎప్పుడు బెడ్ మీద అలా పడుకొని శవంలో పడుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వెళ్ళి మా అమ్మాయి బాగోలేదు వచ్చి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసి అవి మాట్లాడుతుంటాయి. ఇంతకన్నారు మాది నెత్తిమే కాలేస్తే నెత్తిమే కాలేయడం కాదు, మైనర్ బాగా కాలేయడం కాదు, మేము కాలేసి ఆ దెయ్యమే కాలేస్తాం. కానీ కాలు వేయలేదు. అక్కడ 4 గంటల ప్రార్థనలో ఒక ఫ్రాక్షన్ సెకండ్లో జరిగిన ఇన్సిడెంట్ తీసి బయటికి చెప్పడం జరిగింది. మీరు ఇప్పటికి అంటే మీ అనుభవం చాలా ఎక్కువ అంటున్నారు. ఇప్పటికొచ్చి ఎన్ని దెయ్యాలని వదలగొట్టాము అంటారు? కొన్ని వందలు అని చెప్పాలి కానీ కొన్ని వేలైతే చెప్తాను. ఎందుకంటే నేను చూసే వాటికి రక్త పిశాచులని, కామ పిశాచులని, కొంతమంది క్షుద్ర శక్తులు ఉపయోగించే దెయ్యాలని కానీ, గాళ్ళని కానీ, కొంతమంది చనిపోయిన వాళ్ళు కూతురి మీద కానీ, భర్త మీద కానీ, లేదా ఇంకెవరి మీద, పిల్లల మీద కానీ వ్యాధి ఉండిపోయి వాళ్ళతో పాటు నివసిస్తున్న వాళ్ళు కూడా బయటికి రావడం కానీ అవి చెప్తుంటాయి విషయాలు. అప్పుడు నేను అడిగింది ఏంటంటే, ఇంతకీ మీరు ఈ భూమి మీద ఎంతమంది ఉంటారంటే లెక్కేసి చెప్తానంటే కొన్ని వేలు కాదు లక్షలు కూడా ఉన్నాం మేము అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. యాక్చువల్లీ అంటే మన హిందూ ధర్మంలో చూసుకున్నా సరే ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. మనం ఇస్రోకి వెళ్తే కూడా అక్కడ కొబ్బరికాయ కొట్టి చేస్తారు. అంటే హిందూ ధర్మం అనేది మనం రాకెట్ పైకి వెళ్ళినా సరే హిందూ ధర్మాన్ని అంటే కొబ్బరికాయ కొడతాం, దేవుని పూజిస్తాం. అలాగే దెయ్యం కూడా దేవుడు ఎక్కడైతే ఉన్నాడో దెయ్యం కూడా ఉంది. ఈవెన్ బైబిల్లో కూడా ఉంది. అంటే సార్ ఈ దెయ్యాలకు కూడా కొన్ని దెయ్యాలు పూజలు చేస్తే వదులుతాయి, కొన్ని దెయ్యాలు బైబిల్ చదివితే వదులుతాయి, కొన్ని దెయ్యాలు ఖురాన్ చదివితే వదులుతాయి. వీటికి కూడా ఈ మత భేదాలు అయితే ఉన్నాయంటారా? కాదండి డిపెండ్ ఆన్ పవర్ అంతే ఇక్కడ. ఎందుకంటే దేవుడి శక్తి ఎప్పుడైతే, ఇప్పుడు నేను ఒక పాస్టర్ని, నన్ను ఎక్కువ తీసుకెళ్ళేది పాస్టర్ని తీసుకెళ్తారు, వాళ్ళ చర్చికి తీసుకెళ్తారు. ఎందుకంటే ఆ పాస్టర్గా శక్తి ఉండకపోవచ్చు, అందరి పాస్టర్కి ఇది ఉండకపోవచ్చు. ఎందుకంటే సపోజ్ విజయనగరంలో నాకు తెలిసి 1800 మంది పాస్టర్లు ఉన్నారంటే దాంట్లో ఒక 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 300 మంది జనాభా ఇటువంటి వదిలించవచ్చు. కానీ అందులో ఇంకా పవర్ఫుల్ పర్సన్ ఎంతమంది ఉన్నారని ఫింగర్ ఆన్ టిప్స్ కౌంట్ చేస్తే, సో అందులో నేను ఒక్కటి అన్నట్టు. సో అందరూ అన్నీ చేయకపోవచ్చు. సో కాబట్టి వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్తారు. ఎందుకంటే వెదర్ ఒకసారి రండి మా చర్చిలో ఒకసారి కొంచెం ప్రార్థన చేయండి అని వాక్యం చెప్తారు, వాక్యం ఛాన్స్ ఇస్తారు, ప్రార్థన ఛాన్స్ ఇస్తారు. లాస్ట్ వాక్యం చెప్పే మీరు దెయ్యం వదలగొడుతున్నాము అనేసి అని మీరు అంటున్నారు. ఒక వ్యక్తి మానసిక స్థితి పరిస్థితి బాగాలేనప్పుడు అన్కాన్షియస్లో మాట్లాడే మాటల్ని దెయ్యాలుగా చిత్రించి ప్రజల్ని నమ్మిస్తున్నారని మేమంటాం. అది అబద్ధం అండి. ఎందుకంటే ఆ బిహేవియర్ బట్టి సపోజ్ ఇప్పుడు నా ఫీల్డ్లో నేను వెళ్ళేటప్పుడు చాలామంది అంటే నా మీద కలపడిపోయి నన్ను చంపడానికి మీద పడే ఇన్సిడెంట్ కూడా చాలామంది చూశాను. అది అప్పుడు మేము ప్రార్థన చేసేటప్పుడు దేవుడి శక్తి రిలీజ్ అయ్యేటప్పుడు, ఇప్పుడు వీఆర్ నాట్ ఏ గాడ్ బట్ వీఆర్ ఇన్ క్రైస్ట్, అంటే క్రీస్తులో మేము నడుచుకునేటప్పుడు, క్రీస్తుని ప్రార్థన చేసేటప్పుడు ఆ పేరు చెప్తేనే అవి వదిలి పారిపోయే కొన్ని ఉంటాయి, కొన్ని అయితే మీద కలబడిపోతాయి. అటువంటి కొంచెం గట్టిగా ప్రార్థన చేయడం జరుగుతుంది. అటువంటి వీడియోస్ చాలా వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, నా ఫేస్బుక్లో ఉన్నాయి, నా దగ్గర కూడా నా సెల్ ఫోన్లో చాలా ఉన్నాయి. సో కాబట్టి దెయ్యాలు లేవు, పిశాచులు లేవు, క్షుద్ర శక్తి లేవు, చేతపడి శక్తులు లేవు అనేది అవ్వదు, అన్నీ ఉన్నాయి. నమ్మేవాళ్ళు నమ్ముతారు. కొంతమంది ఏమంటారంటే నేను ఒక వెంటికి ఇస్తాను, లేకపోతే వాళ్ళు చేసి తినేస్తాను, నాకు దెయ్యం పట్టుతుంది అంటే చేసేవాళ్ళు గట్టివాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎటువంటి వాడైనా సరే గట్టివాడు చేస్తే చేతపడి శక్తులు జరుగుతాయి, ఎటువంటి వాళ్ళే జరిగిస్తారు. ఒక దగ్గర ఒక వ్యక్తికి, ఒక ఆడ మనిషిని
ఇట్లా జుట్లు ఏరబోసుకొని నాలో దెయ్యం ఉంది అనుకుని వచ్చింది ఒక అమ్మాయి. అంటే కొంతమంది పట్టుకొచ్చారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నాను. నేను ఒకటి అన్నాను, అమ్మాయిలో దెయ్యమే తీసుకెళ్ళిపోయాను. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ వేరే ఉంటుంది, వాళ్ళ ఫీలింగ్ వేరే ఉంటుంది, వాళ్ళ మాటలు సపరేట్ ఉంటాయి. యాక్టింగ్ చేస్తే ఇక్కడ కుదరదు మా దగ్గర. ఎవరో తీసుకొచ్చి యాక్టింగ్ చేయించేసి ఇది నిజంగా దెయ్యం వదులుతాడు, ఎంత కావాలో 5,000 కావాలో 10,000 కావాలంటారు. అంటే అక్కడ తెలిసిపోద్ది మాకు. దెయ్యం నిజంగా దెయ్యం పట్టుకొని తీసుకొచ్చేటప్పుడు దాని మెంటాలిటీ వేరే ఉంటుంది, దాని పరిస్థితి వేరే ఉంటుంది. సాధారణ కొన్ని వేలు అంత దూరం చూస్తే పారిపోతాయి, వదిలేస్తాయి, దగ్గర కూడా రావు. అది చిన్న అంటే గాలి అంటారు కదా. మీతో మాట్లాడతాయి సార్ దెయ్యాలు అనేవి, అంటే మనిషి వదిలించేసిన తర్వాత మీరు వెళ్ళి మీ పని ముగించుకొని వెళ్ళిపోతుంటారు. ఆ తర్వాత దెయ్యాలు మీతో మాట్లాడుతూ ఉంటాయా, ఇలా ఎందుకు చేస్తావు, అలా ఎందుకు చేస్తావని? అంటే స్పిరిట్కి, అంటే స్పిరిట్ సోల్ బాడీ అనేసి బైబిల్ ఉంటుంది. స్పిరిట్ అంటే గాలి లేదా ఆత్మకి మాటలు ఉండవు, అవి మాట్లాడి మనకి వినిపించవు. తనకు శరీరం కావాలి. శరీరం ఉండేటప్పుడే నేను పలానారా అంటాను, నేను పలానా అని చెప్పిన తర్వాత ఇది ఎందుకు వచ్చంటే అప్పుడు చెప్తుంది. ఇది భయపడింది, లేకపోతే అలా అక్కడ తొక్కింది, లేకపోతే శ్మశానాలకు వచ్చేటప్పుడు అందరితో మాట పువ్వులు అయిపోయేస్తే రాలేదు, నా పువ్వులు పట్టుకొచ్చింది, అందుకే నాకు వెనకాల వచ్చాను అండి. మన వైజాగ్లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు పక్కా హిందూస్. లాస్ట్ ఆల్మోస్ట్ 6 years బట్టి స్ట్రగులింగ్ ఎ లాట్ అన్నట్టు. ఏంటి స్ట్రగుల్ అంటే తలనొప్పి, ఒళ్ళంతా బాడీ పెయిన్స్, తినబుద్ధి కాదు, రాత్రులు వచ్చాం పేక మీద ఎవరో పేక పిసిసినట్టుగా. సో అవి కొంతమంది నైట్ టైం పడుకునేటప్పుడు మీద పడినట్టు, పేక నొక్కిస్తున్నట్టుగా ఇవన్నీ వాళ్ళకి కల్లో కనిపిస్తాయి అన్నమాట. అప్పుడు మనం ఏంటంటే అంటే వాళ్ళే కాకుండా పిల్లలు కూడా ఇంట్లో ఏదో తిరుగుతున్నట్టుగా ఇటువంటి ఫీలింగ్స్ వస్తుంటాయి. అప్పుడు వాళ్ళు ఏదో చేత పని చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, తావీజు కట్టించుకోవడం, లేకపోతే సాయిబుల దగ్గరికి కట్టించుకోవడం. మాలాంటి వాళ్ళు తెలిస్తే మాలాంటి వాళ్ళ దగ్గరికి, ఎందుకంటే మేము కొంచెం ఫ్రీగా చేస్తాం. మాకేంటంటే వాళ్ళు బయటికి దించు బయట పడాలి, ఎందుకంటే మేము డబ్బులు తీసుకోం, అలాగే తీసుకొని చెప్పండి. ఇప్పుడు మీరే అంటున్నారు ఒక వీక్ పర్సన్ని దెయ్యాలు అటాక్ చేస్తాయి అనేసి అని. మీరు ప్రేయర్ చేస్తారు, దెయ్యాన్ని వదలగొట్టేస్తారు. అంటే పర్సన్ ఎప్పుడు అలాగే ఉంటాడు, దెయ్యం వదిలిపోగానే ఇంక నేను ఈ రోజు నుండి ధైర్యవంతుడిని అనుకొని ఉన్నాడు కదా. మళ్ళీ ఆ మెంటాలిటీ చిన్నప్పటి నుంచి భయపడే మెంటాలిటీ ఉన్న వాళ్ళు భయపడుతూనే ఉంటారు. సో మళ్ళీ అటాక్ చేస్తూనే ఉంటాయా? మేము ప్రార్థన చేసేటప్పుడు ఆ పర్సన్ని, ప్రభా ఈ బిడ్డని చేతికి అప్పచెప్తున్నాం, మళ్ళీ ఈ కుటుంబం చుట్టూ కంచి వేస్తున్నాం, నీ రక్త ప్రోక్షిస్తున్నాం, ఈ బిడ్డలే కానీ కుటుంబంలో కానీ ఈ గృహాల్లో కానీ ఇదే కాదు ఏ అటువంటి క్రియాశక్తి కానీ దేని శక్తి కానీ రావడం వీల్లేదు అని ప్రార్థన చేసి వెళ్తాం. కాబట్టి వాళ్ళు మా నమ్మకం ప్రకారం దేవుడు ఆత్మతో కలిపి, అంటే దేవుడు నమ్ముతారో లేదో నాకు అనవసరం. నేను ఎప్పుడు కూడా ఏసే నమ్ముకొని నేను చెప్పలేను. ఎందుకంటే దేవుడు కనికరం, బైబిల్ ప్రకారం దేవుడి కనికరం ఆ బిడ్డపై ఉంటే కన్ను దృష్టి పడితే పరిగెట్టుకుంటే దేవుడికి వస్తాడు తప్ప నువ్వు దేవుడు నమ్ముకుంటే బాగుపడతావు, దేవుడు నమ్ముకుంటావు అదే నేను ఎప్పుడు ఎంతవరకు చెప్పలేదు. నా 10 ఏళ్ళు అనుకుంటాను. ఈ దెయ్యాల్ని వదలగొట్టడం వల్ల మీకు వచ్చే ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది సార్? ఇన్కమ్ అంటే ఏమి ఉండదండి. నేను ఒకప్పుడు మార్కెటింగ్ ఫీల్డ్లో పెప్సీ కంపెనీలో కానీ ఇంకా అదర్ ఫ్రూటీ కంపెనీ కానీ చాలా కంపెనీ పని, ఒక సౌత్ ఇండియన్ మేనేజర్ లెవెల్లో ఆల్మోస్ట్ 70,000 శాలరీలో వెళ్ళాను. దేవుడు పిలుపు పట్టి నేను వచ్చాను. నాకు ఈ సేవ చేయాలని కానీ, క్రిస్టియన్గా పాస్ట్గా ఉండాలని కానీ నాకు ఈవెన్ 1% కూడా లేదు. ఎందుకంటే ఉద్యమానికి ఎవడొస్తాడు? ఓకే, ఎనీవే దెయ్యాలు ఉన్నవి లేనివి అనేది ఒక క్లారిటీ అయితే లేదు. అభిషేక్ గారు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే దెయ్యాలు అయితే ఉన్నాయి, వీక్గా ఉన్న పర్సన్స్ మీద తొందరగా దాడి చేస్తాయి. అయితే మనం చేసిన ఇంటర్వ్యూ ఏంటంటే నిజంగా అంటే దెయ్యాలని అతను ఏ విధంగా వదలగొడతారు, అతని ఎక్స్పీరియన్స్లో దెయ్యాలని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, దెయ్యాలని వదలగొట్టిన తర్వాత ఆ పర్సన్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తారు అనే అంశం మీద మాత్రమే ఇంటర్వ్యూ చేయడం అయితే జరిగింది. ఇదండి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.